పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈరోజుటి మన ప్రభు అయిన దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు మీకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజుటి దైవ సువిశేష వాక్యము యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఈ దైవ వాక్యం యొక్క ముఖ్యాంశము, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదే దేవుడు మీ నుండి కోరుకున్నది అని యేసు చెప్పెను. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. గౌరవ సహోదరి సహోదరుడా, నీవు ఎవరైనా సరే, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ క్షణానైనా దేవుడు నాకు ఈ మానవ జీవితాన్ని ఇచ్చారు, బ్రతుటకు తన శ్వాసనిచ్చారు, మట్టినైన నన్ను తన రూపంలోకి మార్చారు, ఈ నిచ్చిన దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నారు అని వ్యక్తిగతంగా ప్రశ్నించుకున్నావా? సహజంగా బిడ్డలు, పుత్రులు లేక పుత్రికలు కొంచెం వెదలు మనసులో బాధలు కలిగినప్పుడు, ఇంకా చాలా సందర్భాల్లో తల్లిదండ్రులను నేను అడిగినది ఇవ్వలేనప్పుడు, స్తోమత లేనప్పుడు నన్ను ఎందుకు కన్నారమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా ప్రశ్నించేవారు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే, బిడ్డలను కనేది తల్లిదండ్రులే, కానీ నిన్ను మనిషిగా అమ్మ గర్భంలో మలిచేది, ప్రాణాన్ని ఇచ్చేది తండ్రిని యెహోవా దేవుడు. కాబట్టి మానవ జీవితాన్ని నాకు ఇచ్చిన దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నాడు అని ప్రశ్నించుకుంటే, ఈ ప్రశ్నకు సమాధానంగా క్రీస్తు ప్రభువు ఇలా అంటున్నారు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు అని. ఇప్పుడు దేవుని విశ్వసించడం అంటే ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. దేవుడు పంపిన వారిని విశ్వసించడం అను పదములో చాలా గూఢార్థం ఉంది. ఈ గూఢార్థాన్ని మనం అణువులో పరిమాణం అంతా తెలుసుకోవాలన్నా, సముద్రపు నీటి బొట్టులో ఒక నీటి బొట్టు అంతా తెలుసుకోవాలన్నా, క్రీస్తు ప్రభువు చెబుతున్న దేవుడు పంపిన వారు ఎవరు, ఆయన పేరేంటి, దేవుడు ఎందుకు ఆయనను పంపారు, ఆయన ఎందుకు విశ్వసించాలి అని ప్రశ్నించుకున్నట్లయితే అందుకు సమాధానం ఎలా చెప్పుకోవచ్చు. ఈ సమాధానం, అసలైన దేవుడు, ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, ఎప్పుడూ తన ప్రియ మానవుని చెంత ఉండాలని ఆశించే దేవుడు, ప్రతి మానవుని ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ, సమస్యలు భరించు శక్తినిస్తూ, అతని భారాలను తను మోస్తూ, తన దైవత్వాన్ని అతనికిస్తూ, తన శరీర రక్తాలను అతనికి దారాదత్తం చేస్తూ, తనలా అతను ఒక బృహత్కర, పవిత్రమైన, నిస్వార్థపూరితమైన ఆలోచనతో తన దైవత్వమును వీడనాడి భూమిపైకి వేంచేసి వచ్చి, భూమి అందలి సాదృశ్యములు లేక సంఘటనలను ఉదాహరణలుగా చూపుతూ, కళ్ళుండి చూడలేని దృశ్యాలను చూపుతూ, వాటిలోని నిగూఢ సత్యాలను వెలికితీసి మరీ మానవునికి కనువిప్పు కలిగేలా బోధించి, మనిషి భుజించు భౌతిక ఆహారము ఏ విధంగానైతే అశాశ్వతమైనదో, అలాగే దాన్ని భుజించు మానవుని భౌతిక దేహం కూడా నశించిపోతుంది. ఇది సత్యదేవుడు ఏర్పాటు చేసిన భౌతిక సత్యాలను మనం గ్రహించాలి. ఇంకా విపులీకరించాలంటే, మన మానవ మనుగడకు ఆధారమైన ఈ భూలోకమును, దానిపైన యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన టైం లైన్లను లేక రేఖాంశములను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేలాగంటే, విద్యావంతులందరికీ తెలుసు, మనకు అతి చేరువలో ఉన్న నక్షత్రమైన సూర్యుని చుట్టూ కొన్ని గోళాలు లేక ప్లానెట్స్ లేక గ్రహాలు తమ చుట్టూ తిరుగుతూ, తమకు దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రమైన సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్న ఆ 8 గ్రహాల్లో సూర్యుని దగ్గరగా ఉన్న వాటిలో భూమి 3వది. అందువలన భూమి మిగిలిన గ్రహాల కన్నా వైవిధ్యమైనది. ఎందుచేతనంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ భూగోళాన్ని ఎంతో ప్రత్యేకమైనదిగా సృష్టించారని మనం గుర్తించవచ్చు. ఏంటా ప్రత్యేకత అంటే, స్వయంగా యెహోవా దేవుడు తన ప్రతిరూపమైన మానవుల్ని ఈ భూమిపైకి రూపొందించి, దానిపై సంచరించి, ఆక్రమించుకొని, విస్తరించమని దీవించి ఆనతిచ్చారు. ఈ తండ్రి యెహోవా అనుమతితో ప్రభు అయిన క్రీస్తు మానవుడు తన పాపాల నుండి విముక్తి చేయబడాలనే ఉద్దేశంతో తన అమితమైన ప్రేమను తన శిలువ శ్రమల మరణం ద్వారా వ్యక్తపరిచారు. అయితే ఆ ప్రేమ మాధుర్యాన్ని అందరూ అనుభవించుటకు ఇష్టం చూపించలేకపోతున్నారు. ఎలాగంటే, భూగోళంపై ఏ విధంగానైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో రేఖాంశాల ద్వారా సమయంలోనూ సూర్య వెలుతురు ప్రకాశించుటలోనూ భేదాలు ఉన్నాయో, అలాగే మనిషి యేసయ్య ప్రేమను సరిగా అర్థం చేసుకుని వారు కొందరైతే, కొంచెం అర్థం చేసుకునేవారు ఇంకొందరైతే, అసలు అర్థం చేసుకుని వారు మరికొందరు ఉన్నారు. ఉదాహరణ, సరిగా అర్థం చేసుకుని వారు హైందవులు, కొంచెం అర్థం చేసుకున్నవారు క్రైస్తవులు, అసలు అర్థం చేసుకున్న వారు నాస్తికులు. వీరు అసలు దేవుడే లేడు అనువారు.
ఈ విశ్వ విధానాన్ని మనం అర్థం చేసుకోలేని విధంగా దేవుడు భూగోళంపై ఏర్పాటు చేసి మెరిడియన్స్ లేక రేఖాంశాలుగా ఎలాగంటే భూమిపై ఉన్న రేఖాంశాలే ఆయా ప్రాంతాల సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణ, మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్కు మరియు గుజరాత్ రాష్ట్రానికి 2 గంటల సమయం తేడా ఉంటుంది. అనగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుజరాత్ రాష్ట్ర ప్రజల కన్నా 2 గంటల ముందు సూర్యుని చూస్తారు. అలాగే సాయంత్రం అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటల ముందు సూర్యుడిని అస్తమిస్తాడు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉదయం 6 గంటల సమయం అయితే గుజరాత్లో 4 గంటల సమయం అవుతుంది. అలాగే ప్రపంచం అన్ని దేశాల్లోనూ ఈ రేఖాంశాలు ఆధారంగా సమయాల్లో తేడాలు ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఒకే సమయాన్ని గడియారాలు చూపిస్తాయి. అది కేవలం ప్రపంచ మానవ సమయాల్లో భేదాలు లేకుండా ఉండటం మాత్రమే. కానీ సూర్యోదయం సూర్యాస్తమయం విషయాల్లో తేడాలు ఉంటాయి. ఎందువలనంటే ఒక్కో రేఖాంశమునకు మధ్య 4 నిమిషాలు తేడా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా వివిధ దేశాల్లో ఆయా దేశాల రేఖాంశాలను బట్టి సూర్యోదయాన్ని ప్రథమంగా చూస్తాయి. ఉదాహరణ, కిరిబాటి అను ద్వీపము న్యూజిలాండ్లోని ఆస్ట్రేలియా ఖండంలోనిది తూర్పు దిక్కులోని చివరి దేశం. కానీ భూమి గుండ్రంగా ఉండటం వలన ఏ దేశం ప్రథమంగా సూర్యుని చూస్తుంది అని చెప్పుట కష్టతరమైన అంశం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు సర్వ సృష్టికర్త. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ విధంగానైతే రాత్రి పగలు సూర్యుని ప్రభావిత ఫలితంగా ఉంటుందో అలాగే విశ్వసించే మనిషి విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుని ప్రేమ అనుభవిస్తాడు. అలాగే ఏ ప్రాంతాల్లోని ప్రజలు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు, వివిధ ప్రాణులు సూర్యోదయం కోసం లేక వేకువజాము కోసం అశ్రద్ధను, మొద్దు నిద్రను, సోమరితనాన్ని విడిచి ఎదురుచూసి ఆ ఉదయించే భానుడి నుంచి వెలువడు నులువెచ్చని కిరణాలను ఆస్వాదిస్తూ పరవశించి కేరింతలు కొడుతూ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఆ నులువెచ్చని కిరణాలను సూర్యుని ద్వారా ఇస్తున్న తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాయా అన్నట్లు హృదయాంతరంగాల నుండి అరుపులు అరుస్తూ దేవుని ప్రేమను ఏ విధంగా అనుభవిస్తాయో అలాగే క్రీస్తు దేవుడు దివ్య శరీర రక్తాల ద్వారా అనుగ్రహిస్తున్న శాశ్వత భోజనమును భుజించు వారి జీవితాలు, హృదయాలు అలాగే యేసుక్రీస్తు దేవుని విశ్వసించు వారి యొక్క జీవితాలు అలా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు ముఖ్యాంశముగా దేవుడు పంపిన వాణిని విశ్వసింపుడు అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, అదే దేవుడు ప్రతి మనిషి నుంచి కోరుకున్నది అని చెప్తున్నారు. అయితే ఆ దేవుడిని ఏ విధంగా విశ్వసించాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించినది సర్వశక్తిగల సర్వేశ్వరుడేనని, వారి యొక్క ఏకైక సుతుడిని మన కొరకై పంపి ఉన్నాడని విశ్వసించాలి. వారు పవిత్రాత్మ వలన గర్భవతి అయిన కన్యమరియమ ద్వారా పుట్టినని విశ్వసించాలి. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాట్లుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడ్డారని విశ్వసించాలి. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి లేచినని విశ్వసించాలి. అటు పిమ్మట పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించాలి. తదుపరి చనిపోయిన వారికి జీవించు వారికి తీర్పు చేటుకు వస్తారని విశ్వసించాలి. ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన ఈ సువార్తలోని ముఖ్యాంశమైన దేవుడు పంపిన వారిని విశ్వసించండి, అదే దేవుడు కోరుకునేది అను ప్రధాన వాక్యమునకు అర్థం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. మన ఈనాటి సువిశేషంలో తిబేరే సరస్సుకు ఆవలి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వెతుకుతూ యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళిన ప్రజలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఈరోజు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు నన్ను విశ్వసిస్తున్నారా ప్రియమైన సహోదరుడా సహోదరి అని అడుగుతున్నారు. మరి మనం యేసుక్రీస్తు ప్రభుకు ఏ రూపంలో సమాధానం చెప్పగలుగుతున్నాం అని ప్రశ్నించుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రశ్నించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన కొరకై ప్రాణం త్యాగం చేసి మన కొరకై జీవించి మనల్ని మోక్షరాజ్యానికి తీసుకెళ్ళటానికి ఎంతో ప్రేమతో ఈ భూలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభుకు మనం సరైన సమాధానం మన జీవితం ద్వారా చెప్పగలిగే శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ, సర్వేశ్వర, సర్వలోకాధిపతి, సర్వనమ్మకు మూలకారుకుడా, మీ యొక్క అద్వితీయ శక్తిని ఆమడ ద్వారం ఉంచి పాపులమైన మా కొరకు
ఈ భూలోకానికి తెంచి వచ్చి పాపులమైన మమ్మల్ని రక్షించుటకు మా కొరకై మరణించి తండ్రి దేవుని చిత్తాన్ని శిరోధార్యముగా ధరించి మా కొరకై మరణించిన దేవా, మిమ్మల్ని విశ్వసించమని కోరుతున్న దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ ఘనత చెల్లుగాక. ప్రభువా, మీరు కోరుకున్న విధంగానే పాపులమైన మాకు మా అవిశ్వాసాన్ని తీసివేసి అందరికీ మీ ఎల్ల విశ్వాసాన్ని అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రార్థించుకుంటూ, ప్రభువా, డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న బిడ్డలందరినీ చక్కగా చదువుకునే అవకాశం వారికి అనుగ్రహిస్తూ, వారికి తెలివి, బుద్ధి, జ్ఞానం, వివేకమును, జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తూ వారందరికీ చక్కగా చదువుకునే అవకాశం కల్పించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మన క్రీస్తు ప్రభు డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర